హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు పొట్టి యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఎండు చేపలతో కర్రీ చేస్తున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్. ఎండు చేపలు తలకాయని తీసేసుకొని శుభ్రంగా చేసుకొని ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. వేరొక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, పోపు గింజలన్నీ వేసుకోవాలి. అవి కూడా కొంచెం మగ్గాలి. మీతో ఒక విషయం మాట్లాడాలి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినాను. ఎందుకంటే నాకు కొంచెం ఎప్పటి నుంచో ఉంది యూట్యూబ్ ఛానల్ చేయాలి, యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అని. కానీ ఏదో తెలియని భయం, నేను చేయగలుగుతానా అని అనిపించింది. అందుకే ఇన్ని రోజుల నుంచి చేయాలని ముందుకు రాలేదు. కానీ ఇప్పుడు స్టార్ట్ చేసినాము. పర్వాలేదు, వ్యూస్ మంచిగానే వస్తున్నాయి. షార్ట్స్ పెడుతున్నాము, వ్యూస్ బాగానే వస్తున్నాయి. అందుకే ఫుల్ వీడియో కూడా పెట్టాలి అని అనుకుంటున్నాము. తాలింపు మంచిగా వేగిందండి. ఇందులో ఉల్లిగడ్డ, కరివేపాకు వేయాలి. మంచిగా కలుపుకోండి. కర్రీ చాలా బాగుంటుంది. ప్రాసెస్ మొత్తం చూడండి. ఉల్లిగడ్డ కాసేపు మగ్గించుకుందాము. మూత పెట్టుకొని మగ్గించుకుందాం. మీతో ఛానల్ ఎందుకు ఓపెన్ చేసిందో చెప్పాలనుకుంటున్నాను. నాకు కొంచెం ఇబ్బంది ఉంది మాట్లాడాలంటే కూడా. తెలీదు, అది ఒక భయం లాగా. నేను మాట్లాడగలుగుతానా, చదువుకోలే కదా, మాట్లాడగలుగుతానా, చేయగలుగుతానా, ఏదైనా పని చేయగలుగుతానా అని చిన్న ఆందోళన. నాకే చదువు లేదు కాబట్టి. కానీ ఏదో తెలీదు, ముందుకైతే అడిగేసిన. మా పిల్లలతోటి ఏదైనా చిన్న చిన్న షార్ట్స్ పెట్టుకుంటూ ఇలాగ ఏదైనా కర్రీ మంచి కర్రీ చేసుకుంటూ ఛానల్ ముందుకు వెళ్ళాలి, ఏదైనా చేసుకుంటూ వెళ్ళాలి, ఏదైనా ఒకటి చూపించుకుంటూ వెళ్ళాలి అని అనుకుంటున్నాను. ఉల్లిగడ్డలు కొంచెం మగ్గినాయండి. చూద్దామండి ఉల్లిగడ్డ మగ్గిందో లేదో చూద్దాము. మగ్గింది. ఇందులో కొంచెం పసుపు ఆరోగ్యానికి చాలా మంచిదండి. అందుకని కొంచెం ఎక్కువనే వాడతా. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంచెం చేపలు కదా, కొంచెం ఎక్కువనే పడుతుంది. కొంచెం ఫ్రై చేసుకొని ఇవ్వాలి. నాది ఇది ఫస్ట్ వీడియో అండి. అంటే నేను చేయగలుగుతానా లేదో చూద్దాము అని ఒక ఫస్ట్ వీడియో చేతి పెట్టాలి అని అనుకుంటున్నా. అది ఫస్ట్ వీడియో. మంచిగా మగ్గిపోయిందండి. వెల్లిగడ్డ కూడా మంచిగా మగ్గింది. ఇందులో టమాటా వేసుకుందాం. మంచిగా కలుపుకున్నా. తొందరగా మగ్గడానికి సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతుంది. మగ్గిందేమో చూద్దాం. మంచిగా మగ్గిపోయిందండి. కారం వేసుకుందాం. 2 స్పూన్ల కారం. కొంచెం మేము కారం ఎక్కువనే తింటామండి. మంచిగా కలుపుకొని చాలా బాగుంటుంది. కొంచెం కలుపుకున్న తర్వాత కొంచెంసేపు మగ్గనివ్వాలి. కొద్దిసేపు మూత పెట్టుకుందాం. కొంచెం మగ్గనిద్దాం. చూద్దాం మగ్గిందేమో. సరిపోని వాటర్ వేసుకోవాలి. చేపలు కూడా ఉడకాలి కదా, కొంచెం వాటర్ ఎక్కువనే పడుతుంది. మంచిగా మసాలానివ్వాలి. మూత పెట్టుకుందాం. చేపలు శుభ్రంగా కడుక్కుందాం. చేపలు శుభ్రంగా కడుక్కొని వేరే ప్లేట్లోకి తీసుకుందాం.
మంచిగా ఉడుకుతుంది, చూద్దాం ఒకసారి. వావ్, చేపలు వేసుకుందామండి, ఎందుకంటే చేపలు కూడా ముందు వేసుకుంటే ఉడుకుతాయి చేపలు కూడా. ఇలా ముందు వేసుకుంటే చేపలు కూడా మంచిగా ఉడికిపోతాయి కర్రీతో పాటు. కొంచెం మగ్గనిద్దాం, కొంచెం మంట మీడియంలో పెట్టుకుందాం. పెద్ద మంట ఉంటే ఎసరంతా గుంజుకపోతుంది, అందుకే కొంచెం మీడియంలో పెట్టుకుందాం. మంచిగా ఉడకనిద్దాం మూత పెట్టి. ఒకసారి కర్రీ మగ్గిందేమో చూద్దాం. వా, మంచిగా మగ్గిపోయిందండి, మంచిగా ఉడికిపోయింది. ఇందులోకి జొన్న రొట్టెలు అయితే చాలా బాగుంటుందండి. ఇందులో గరం మసాలా, కొంచెం గరం మసాలా అండి. ఇంకొక నిమిషం కొద్దిసేపు మగ్గనిద్దాము. కర్రీ అయిపోయిందండి, చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అప్పుడు కొంచెం మాటలు మాట్లాడుకుందాం, కొన్ని చెప్తుంటా మీకు. ఓకే అండి, బాయ్.